హాయ్ అండి, కోయంబత్తూర్లోని ఈషా టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. చూడండి, ఎంటర్ అవ్వగానే మనకు శివుడి విగ్రహం, ఆదియోగి విగ్రహం అని కూడా అంటారు. చూడండి, ఈవెంట్స్ ఎట్ ఆదియోగి అని రాస్తుంది ఇక్కడ. చాలా విశాలంగా ఉంది ఇక్కడ. ఎంటర్ అవ్వగానే చెట్లు, గ్రీనరీ బాగుందండి ఇక్కడ. నడుచుకుంటూ వెళ్తున్నాను నేనైతే. బండ్లు కూడా ఉంటాయి, బస్సులు కూడా వెళ్తాయి అప్పటికి. నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను ఆదియోగి విగ్రహం దగ్గరికి. చూడండి ఎంత బాగుందో ఆదియోగి విగ్రహం, ఎంత విశాలంగా ఉందో. కొండలు చుట్టూ చూడండి ఎంతమంది పర్యాటకులు ఉన్నారో. చాలామంది ఉన్నారండి ఇక్కడ. చూడండి, దగ్గరికి వెళ్దాం. యోగేశ్వర లింగాన్ని రాస్తుంది ఇక్కడ. పైకి వెళ్ళి కూడా చూడవచ్చు విగ్రహం దగ్గరికి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది 2017లో నిర్మించారట. గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా నమోదైందండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. దీని బరువు వచ్చేసి 500 టన్నులు ఉంటుంది. నా యోగా చేసుకోవచ్చు ఇక్కడ. చూడండి ఎంత పెద్ద. చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, కొన్ని 100 ఎకరాల్లో ఉంటుంది ఇక్కడ. చూడండి ఎంత బాగుందో వాతావరణం. చూడండి ఎంత విశాలంగా, ఎంత బాగుందో విగ్రహం. శివరాత్రి రోజు ఇక్కడ బాగుంటుందండి. సద్గురు గారు వచ్చి ఇక్కడ మనకు సందేశం ఇస్తారు, పూజలు కూడా చేస్తారు. చాలామంది విఐపీలు వస్తుంటారు శివరాత్రి రోజు. నైట్ ఇంకా బాగుంటుందట ఇక్కడ లైటింగ్ షో. చూడండి ఎంత బాగుందో విగ్రహం. తిరునామంతో 34 మీటర్ల హైట్ ఉంటుంది, 25 మీటర్ల వెడల్పు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడికి వస్తే మనసు పులకరించిపోతుంది. చూడండి పొలాలు, పచ్చటి పొలాలు, గోవులు, పశువులు. చూడండి చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇక్కడ వాలంటీర్స్ సేవ్ సాయిల్, సద్గురు చెప్తారు కదండి, సేవ్ సాయిల్, భూమిని కాపాడండి, చెట్లను కాపాడండి అని వాలంటీర్స్ ఎప్పటికప్పుడు ఇక్కడ వాటర్ చెట్లకు పూస్తూనే ఉంటారు. చూడండి మనకు అదేదో బండి వస్తుంది చూడండి, ఎడ్ల బండ్లు కూడా ఉంటాయండి. ఒకవేళ పెద్దవారు వస్తే, చేతగాని వాళ్ళు వస్తే మండలో తీసుకెళ్ళి మొత్తం చూపెడతారు. నాకు తెలిసి ఫ్రీ అక్కడ. చూడండి పక్కన నర్సరీ కూడా ఉందండి. వాలంటీర్స్ ఎప్పటికప్పుడు నర్సరీ కూడా నేను చూశాను. నర్సరీలో కూడా అన్ని రకాల చెట్లు ఉన్నాయి. నేచర్ని కాపాడుతూ ఉంటారు. మెయిన్ ఇక్కడ ప్రశాంతంగా ఉండడానికి. చూడండి పక్కన నర్సరీ ఎంత పెద్దగా ఉందో. స్పీకర్స్, పక్కన రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. చూడండి పార్కింగ్, లోపల పార్కింగ్ ఉంది. వెహికల్స్ వస్తే ధ్యానలింగం అండి. లోపలికి ఎంటర్ ధ్యానలింగం ఉంటుంది. ఇక్కడ ఫోన్ నాట్ అలౌడ్స్. ఇక్కడ లోపలికి మాత్రం. చూడండి ఎంతమంది ఉన్నారు, ఇక్కడ వస్తూనే ఉన్నారు. చూడండి పక్కన గోశాల కూడా ఉందండి. గోశాల, పెద్ద గోశాల ఉంటుందండి లోపల. శివుడి విగ్రహం పక్కన మనం లగేజ్ డిపాజిట్ చేసి వెళ్ళాలి. పక్కన ఉన్న దాంట్లో గోవులు. లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ పశువులు, ఎడ్ల బండ్లు అండి. పర్యాటకులను తీసుకెళ్ళడానికి ఎడ్ల బండ్లు. చూడండి ఉందండి.
బాహుబలిలో ఉన్నట్టే ఉంది, చాలా పెద్దగా ఉంది. మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. అది కనపడేది ధ్యానలింగ. లోపల యోగా చేసుకోవచ్చు. లింగ భైరవి అమ్మవారు ఉంటారండి అక్కడ. నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు మార్నింగ్ 6 AM నుంచి. లోపలికి మాత్రం ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. లోపల ప్రశాంతంగా ఉంటుంది, యోగా చేసుకోవచ్చు. ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల. చూడండి ఎంత పెద్దగా ఉంది, ఎంత విశాలంగా ఉన్నారు శివుడు. చాలా